సో జనరల్లీ ఏదైనా ఆడియో రిలీజ్ లేదా ప్రీ రిలీజ్ లాంటి ఈవెంట్స్లో చిరు లీక్స్ అనేది మనకి అర్థమైపోయింది, అలవాటు అయింది. కానీ ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభినవ్ గోమఠం లీక్స్ అన్నట్టుగా అన్నారు. ఎండింగ్ సూపర్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది, ఒక స్టార్టింగ్ బ్రేక్ లాగా ఉంటుంది కదా. ఇవాళ ఇప్పుడు చెప్తున్నారు కదా ఆడియన్స్, నేను బేసిక్ గా ఐ వాంటెడ్ టు టెల్ దట్ టు పీపుల్. ఒకటి నా బేసిక్ ఏంటంటే అది కొద్దిగా అలా వెళ్ళిపోయింది, చూడండి సర్ప్రైజ్ ఉంటుంది అది ఇది అని. బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఫస్ట్ 15 minutes పేపర్ లేయడము విజిల్స్ అవి ఎట్లాగో జరుగుతాయి. ఆఫ్ కోర్స్ నేను ఫ్యాన్స్ కి చెప్దాం అనుకున్నా ఏంటంటే కొంచెం లాస్ట్ కూడా చూడండి, సేవ్ చేసి పెట్టుకోండి పేపర్లు, విసిల్స్, ఎనర్జీ. 100% ఇంటర్వెల్ లో ఒక సమోసానో ఏదన్నా ఒక పిజ్జానో ఏదైనా తింటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే ఎండింగ్ అదిరిపోతుంది. ఇవాళ యాజ్ వీ కెన్ సీ ఇట్ ఇస్ అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఐ వాంటెడ్ చిన్న టిప్ ఇద్దాం అనుకున్నా, అంతే. బాగానే పేలింది అది. మీరు చాలా మందితో వర్క్ చేశారు కదా, అయితే అనిల్ రావిపూడి కామెడీ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన చేసిన మూవీస్లో మీకు నచ్చిన క్యారెక్టర్ కానీ ఓ పర్టికులర్ సినిమా కానీ పిక్ చేయండి మీకు మంచిది అనిపించింది అని అంటే ఏం చెప్తారు? నాకు సార్ అన్ని సినిమాల కంటే రాజా ద గ్రేట్ మస్త్ ఇష్టం. బికాజ్ నాకు రవితేజ గారు కూడా ఐ లైక్ హిమ్ వెరీ మచ్. రాజా ద గ్రేట్ అయితే నాకు ఐ వాజ్ లైక్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా హీరో బ్లైండ్ ఏంటి అని. అసలు రవితేజ గారు బ్లైండ్ అయితే ఎట్లా అవుద్ది ఇంకా, అలా ఆయన ఎనర్జీ ఏంటి, ఆయన టప్మన్ ఎమోషన్, టప్మన్ కామెడీ, ఫైట్, అట్లా ఇది కదా. అసలు ఇది ఎట్లుంటుందా సినిమా, అమ్మని అమ్మ అని ఐ వెంట్. లవ్లీ ఎక్స్పీరియన్స్. చాలా మందికి F2, F3 ఇవన్నీ బాగా ఇష్టం. నాకు F2, F3 కంటే ఐ లైక్ రాజా ద గ్రేట్. మీరు మీ ఖాందాన్ మొత్తంలో కూడా చాలా డిఫరెంట్ కెరీర్ ని ఎంచుకున్నారు. అందరూ వెల్ సెటిల్డ్, విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ వేరే ప్యాటర్న్ లో ఉంటే మీరు ఒక్కళ్ళే దాని నుంచి బయటకు వచ్చి నుంచున్నారు. మీ సినిమాలని చూసినప్పుడు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇది భలే చేసావు అని కాంప్లిమెంట్ వచ్చిన మూవీ ఏది, క్యారెక్టర్ ఏది? నో, మై కజిన్స్ దే ఆల్వేస్ దే ట్రై అన్నమాట టు, అరే వీడిది వస్తే మనం తప్పకుండా చూడాలని. దే ఆల్వేస్ గో టు థియేటర్స్, అక్కడ చూస్తారు, చూసి దే ఆర్ ఆల్వేస్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ మై వర్క్, ఎస్పెషలీ సేవ్ ద టైగర్స్. ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమా కూడా చూసి వాళ్ళకైతే వాళ్ళ ఆనందం వేరే లెవెల్లో ఉంది. దే ఆర్ లైక్, మస్తు చేసావు కానీ నిన్న ఎక్కడ చూస్తాడు రా, మేమంతా చిరంజీవి చూడడానికి వెళ్ళాం, ఇట్లా teasing me in a way, and they are all very happy. But వాళ్ళకి obviously they like every character that I do. వాళ్ళకి ఏం పెద్ద ఇది లేదు, వాళ్ళకి ఏంటంటే అరే ఇడు యాక్టర్ అవుతా అని అయ్యాడు, ఇడు టూ మచ్ ఇది అన్న దీనిలోనే వాళ్ళు ఉంటారు. ఇవాళ ఇంకా నో క్రిటిక్స్, నథింగ్. సో మీరు ఈ రోజు పండగ మూమెంట్ లో వచ్చారు సాక్షికి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కాలింగ్ మీ. సో ఈ పండగతో మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? కైట్ ఫ్లయింగ్ అండి. ఎమోషనల్ ఎందుకు అంటే అది కొద్దిగా ఈ పెద్దగా అయ్యేసరికి తగ్గిపోయింది. ఓకే, దట్ థింగ్ ఈజ్ లిటిల్ ఎమోషనల్ ఫర్ మీ. అరే కైట్స్ ఒకప్పుడు ఏమి ఎగరేసాలని 3 days, పొద్దున 7-8కి స్టార్ట్ చేస్తే 6-6:30కి అరే ఎండ్ వచ్చేస్తుంది ఇదని. కొన్నిసార్లు ఈవెన్ సో మై ఫ్రెండ్స్ ఫ్లై, ఈ ల్యాంప్ ఉంటుందండి కైట్లో, ఆ లైట్ వేసి ఇది చేసిన ఇవి కూడా ఉన్నాయి. అంటే మా తాతయ్య వాళ్ళ ఇల్లు నాంపల్లిలో ఉండేది. సో మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, కజిన్స్ అందరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కజిన్స్ అందరూ దే ఆర్ ఆల్ మ్యారీడ్, దే ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అదే అవ్వట్లేదు, ఇప్పుడు ఆ ఇల్లు లేదు. అది ముఖ్యం, అది ముఖ్యం. ఆ టైంలో వాట్ ఆ టైం మళ్ళీ రాదురా అన్న ఒక చిన్న ఇది. బట్ లవ్లీ ఫెస్టివల్ తోటి ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ అకేషన్ టు కమ్ టుగెదర్ కదా, ఫ్యామిలీ అందరినీ కలిసి. మన టెంపుల్కి వెళ్తాం, మీరు చెప్పినట్టు పశువుల్ని పూజిస్తాం. ఫస్ట్ దానా ఇంటికి వస్తుంది, అది దేవుడికి సమర్పించిన తర్వాత ఫ్యామిలీలో అందరూ పిండి వంటకాలు, దాంతో గ్రేట్ వే టు స్టార్ట్ ఎనీ న్యూ ఇయర్. ఎగ్జాక్ట్లీ. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కో ఎప్పుడైనా మీ గ్రూప్ గ్యాదరింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళెవరు ఫిల్మ్ బేస్ వాళ్ళు కాదు, మీరు ఒక్కళ్ళే సెలబ్రిటీలా కనిపిస్తారు, మీకంటూ ఒక గుర్తింపు ఉంది. అది ఎలా ఫీల్ చేస్తారు మీరు? ఏం లేదండి, మేము ఫ్యామిలీ ఎస్పెషలీ మా కజిన్స్, మొన్న డిసెంబర్లో మా కజిన్ బ్రదర్ వచ్చి వెళ్ళారు విత్ హిస్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ 20 days ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో.
నేను వాళ్ళని 3-4 సార్లు కలిసా పెద్దమ్మ వాళ్ళతోటి, మా ఇంటికి కూడా వచ్చారు మళ్ళీ పెద్దమ్మ వాళ్ళు. We all sit and talk. They're basically very happy with me because they feel like అదేదో అన్ఎక్స్పెక్టెడ్ది ఏదో జరిగింది వీడితో, బట్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ ఆల్ ప్రౌడ్ కూడా. ప్రతిసారి చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, అరే వీడు మా బ్రదర్ రా ఇది అని ఫోటోలు, వాళ్ళకి కూడా దే ఆర్ వెరీ హ్యాపీ లైక్ దట్ దే షో ఆఫ్ మీ ఈజ్ మై బ్రదర్ ఇది అని. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీ సిట్ అండ్ టాక్. చిన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎంత ఏంది ఇంత పెద్దగా అయిపోయినామేంటి మనం అని, ఇట్లా ఇది ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా సరదాగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత పైకైనా వెళ్ళనివ్వండి, అంటే డాక్టర్ కానీ లాయర్ కానీ, వాళ్ళు చెప్పడానికి ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద ఇదే ఉండదు, అంటే అది కిక్కిస్తుంది ఫర్ ష్యూర్. కానీ ఆర్టిస్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది, గుర్తింపు ఉంటుంది, అది చేంజ్ కదా, చాలా బాగుంటుంది. అవును, దే ఆల్సో ఫీల్ ఎక్సైటెడ్. మేము రెస్టారెంట్కి వెళ్ళాం మొన్న, ఇక్కడ రెస్టారెంట్కి వెళ్తే ఒక్కసారి ఇట్లా లోపల రాగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. దేవర్ గిగ్లింగ్ బేసికలీ. మా అన్నయ్య కూతురు ఉంది, అంటే తను ఇప్పుడే 10 years ఎదిగాను, అంటే యాక్టర్ అంటే అందరూ గుర్తుపడతారా అదా ఇదా అని ఇంగ్లీష్లో, హాలీవుడ్ స్పెసిఫిక్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. చూసి దట్స్ రైట్ దే ఆర్ రికగ్నైజింగ్ యూ అని ఇట్లా. దట్ ఈస్ ట్రూ. పద ఎక్కువ ఇది. సో నెక్స్ట్ జనరేషన్స్ మీద కూడా మీ ఇంపాక్ట్ ఉంటుంది. హోప్ఫుల్లీ, థ్యాంక్ఫుల్లీ, బై గాడ్స్ గ్రేస్. దట్స్ కూల్. సో ఇప్పటి వరకు ఆర్టిస్ట్గా వచ్చారు, మీకు నచ్చిన పాత్రలనే చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇదే బోట్లో ట్రావెల్ చేయాలనుకుంటే డిఫరెంట్ వింగ్స్ కూడా వెళ్ళాలనుకుంటున్నారా, లైక్ డైరెక్షన్ కైండ్ ఆఫ్? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఊరికే అలా వెళ్ళొద్దాం అన్నట్టు ఏది ఉండదండి, అన్ని కష్టమైన పనులే ఇవన్నీ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అంటే ఇప్పుడు లైక్ అసలు అనిల్ రావుపూడి గారిని తీసుకుంటే ఆయన 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే, నేను వెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ యాక్టింగ్, వీళ్ళు దే థింకింగ్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్, కాబట్టి ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం దానిలో స్పెండ్ చేశారు కాబట్టి దే పిక్డ్ ఇట్ అప్ సో వెల్. సో అదొకటి కష్టం మీకు? చాలా కష్టం అండి బాబా. రైటింగ్ ఇట్స్ లైక్ సాల్వింగ్ అ పజిల్, ఒక క్రాస్వర్డ్. నేను నా లైఫ్లో ఎప్పుడు పజిల్ సాల్వ్ చేయలేదు. ఐ వాజ్ సో హ్యాపీ. మీరు ఇంకా బ్యాచిలర్ కాబట్టి అడగచ్చు అనుకుంటున్నాను నేను, ఎవరికి ఏం రాయలేదా ఇప్పుడు మీరు? పజిల్స్ అండి అవన్నీ. అది కూడా పజిలేనా? వెరీ పజిలింగ్ టు మీ, ఏం జరుగుతుంది అని. నిజంగానే ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంత సెలబ్రిటీ, మీరు ఫేమస్ ఇది అని, అసలు భావివ్వాల్సిన వాళ్ళైతే ఎవరేమి ఇస్తున్నట్లేరే అన్న ఫీలింగ్. రాలేదా ఒక ప్రపోజల్ కూడా మరి? అట్లాంటివి ఏం లేవు. సంహౌ ఏమో కొంచెం పనిలో బిజీగా ఉండడం వల్ల ఐ థింక్ నేను కూడా ఎక్కువ దానికి టైం ఇవ్వలేదు. ఐ థింక్ యూ షుడ్ ఫోకస్, కొంచెం మైండ్లో పెట్టుకోలేము అది కూడా. గెట్ మ్యారీడ్, ఐ వాంట్ గెట్ మ్యారీడ్, సో అది కొద్దిగా మైండ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఎన్ని రోజులు బ్యాచిలర్హుడ్ని ఎంజాయ్ చేస్తారు? దట్ ఈస్ ట్రూ మేడం. సో అది ఇంట్లో వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేదంటే డోర్స్ ఓపెన్గా ఉన్నాయి? నేను ఇంట్లో వాళ్ళకి అవకాశం ఇస్తే, అమ్మ ఒకనొక టైంలో నువ్వే చూసుకోవచ్చు కదా, నాకే మళ్ళీ అది బాల్ ఇలా వేసింది. సో అంటే మా ఇంట్లో ఇప్పుడు ఎస్పెషలీ ఇట్లాంటి వాటి మీద అంత ఎక్కువ స్ట్రిక్ట్గా ఏమి ఉండరండి. దే ఆర్ వెరీ ఫైన్.